చెరువు గర్భంలో ఎన్ఆర్ఈజీఎస్ నిధులు మంజూరు చేసి ఆల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీ సక్సెస్ట్రీ లేఅవుట్ కు 40 అడుగుల రోడ్డు వేసేందుకు అనుమతులు ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు తెలిపారు. వివరాలకు వెళితే విజయనగరం జిల్లా కొత్తవలస మండలం కండకాపల్లి పంచాయతీ కొత్త సుంకరపాలెం పరిధిలో గల నరసరాజు చెరువులో గుట్టచప్పుడు కాకుండా చెరువు గర్భంలో ఆల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీ సక్సెస్ట్రీ లేఅవుట్లకు అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే అనుచర వర్గం బీటీ రోడ్డు వేసేందుకు సన్నాహాలు చేశారు. మీడియాలో వచ్చిన కథనాలకు స్పందించి ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు శనివారం క్షేత్రస్థాయి పర్యటన చేశారు. ఇప్పటికే ఈ రోడ్డుపై గ్రావెల్ బాజం కాంక్రీట్ రోడ్డుపై పరిచారు. ఈ రోడ్డు నిర్మాణానికి కొత్తవలస విజయనగరం ప్రధాన రహదారికి ఆనుకొని కొత్త సుంకరపాలెం దత్తిదనేనపేట మీదుగా అప్పనపాలెం వద్ద విశాఖ అరకు రహదారికి అనుమతులు మంజూరు చేసినట్లు గ్రామ పంచాయతీ తీర్మానం ఉంది. వాస్తవానికి కండకాపల్లి వద్ద నిర్మిస్తున్న ఆల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీకి కండకాపల్లి రైల్వే ట్రాక్ ఆనుకొని గతంలో 20 అడుగుల రోడ్డు మంజూరు అయితే కంపెనీ అభ్యర్థన మేరకు దత్తిదనేనపేట మీదుగా గతంలో నాబార్డు నిధులతో నిర్మించిన బ్లాక్ టాప్ రోడ్డుపై వేసేందుకు పంచాయతీరాజ్ ఇరిగేషన్ ఎన్ఆర్ఈజీ శాఖలో రోడ్డు వేసేందుకు 50 లక్షల రూపాయల నిధులు మంజూరు చేసి అనుమతులు జారీ చేశారు. బిఫోర్ శాంక్షనింగ్ పంచాయతీ ఎలా రెజల్యూషన్ ప్రొసీజర్ మమ్మల్ని జాయింట్ ఇన్స్పెక్షన్ చేసి రిపోర్ట్ ఇవ్వమన్నారు. ఇది అవునా కాదా శాంక్షన్ రోడ్ అదే కదా ఇది మేము వచ్చిన పర్పస్ ఏంటి, ఇది దేనికి పంచాయతీ రెజల్యూషన్కి సంబంధించింది, ఎన్ఆర్జీఎస్ వర్క్ శాంక్షన్కి సంబంధించింది జాయింట్ ఇన్స్పెక్షన్ ఎస్సీపీఆర్ గారు, గ్రామ పీడీ గారు, నేను కలెక్టర్ గారు రిపోర్ట్ ఇవ్వమన్నారు. దాని గురించి వచ్చాం. సో ఇది ఏంటంటే దీని తర్వాత మీరు డిస్కస్ చేయాలి. ఇది ఫస్ట్ మేము దీనికోసం రిపోర్ట్ లేదా దాని గురించా కాదా. సో ప్రొసీజర్ మమ్మల్ని జాయింట్ ఇన్స్పెక్షన్ చేసి రిపోర్ట్ ఇవ్వమన్నారు. ఇది అవునా కాదా శాంక్షన్ రోడ్ అదే కదా ఇది మేము వచ్చిన పర్పస్ ఏంటి, ఇది దేనికి పంచాయతీ రెజల్యూషన్కి సంబంధించింది, ఎన్ఆర్జీఎస్ వర్క్ శాంక్షన్కి సంబంధించింది జాయింట్ ఇన్స్పెక్షన్ ఎస్సీపీఆర్ గారు, గ్రామ పీడీ గారు, నేను కలెక్టర్ గారు రిపోర్ట్ ఇవ్వమన్నారు. దాని గురించి వచ్చాం. సో ఇది ఏంటంటే దీని తర్వాత మీరు డిస్కస్ చేయాలి. ఇది ఫస్ట్ మేము దీనికోసం రిపోర్ట్ లేదా దాని గురించా కాదా. రావడం వల్ల మా ప్రజలు భయపడిపోతున్నారు. ఎలా బతకడం ఏంటి అని వేరే ఆధారం లేదు. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా నేర్పించుకుంటున్నారు. ఈ టెస్ట్ వల్ల వాటర్ పొల్యూట్ వల్ల ఇవన్నీ చాలా ఇబ్బందులు ఉన్నాయి సార్. దయచేసి మీరు పైకి మాట్లాడి మాకేదో ఇప్పుడు ఉన్న ఆస్తులు అయితే ఇంకెలాగా మేము దీని మీద ఏం బతకలేమండి. ఇప్పుడు ఇంత పెద్ద చెట్లు పెంచారు మా తాతండ్రులు, ఏవి కూడా ఉపయోగంలో లేవండి. అసలు పంటలు అనేది కాయట్లేదండి. ఈ టైం వచ్చిందంటే అందరికీ పని ఉండేది. మ్యాంగో ట్రూప్ ఎక్కువ మాకు ఉండేది, ఇక్కడ నుండే ఎక్స్పోర్ట్ అయ్యేది. అలాంటిది ఎందుకు పనికిరాకుండా పోయేది. అసలు ఈ ప్రాంతం అంటే కరువులో అంటే బయటికి తిరుగుతున్నారో తప్ప జనాలు ఎవరు ఆరోగ్యంగా లేరండి. దయచేసి చాలా ఇబ్బంది దయచేసి మీరు మా గ్రామాల్లో ఏదైనా సురక్షితమైన ప్రదేశానికి తరలించితే ఎందుకంటే ఈ కాబట్టి ఇదంతా డ్యూ ప్రొసీజర్ ప్రకారం జరిగిందా, సో ఏ విధంగా అక్కడ ఇర్రెగ్యులారిటీ ఏమైనా జరిగిందా, ఎలా ఫామ్ అయింది రోడ్, ఏ విధంగా ఫామ్ అయింది, ఎవరు ఫామ్ చేశారు,
అంటే ఇప్పటి వరకు ఏంటంటే పంచాయతీ నిధులతో ఫామ్ చేస్తున్నారు. పల్లి పండుగలో రోడ్డు అనేది ఇప్పటి వరకు ఉన్న ఒక పర్సెప్షన్. సో దానికి సంబంధించి ఎంక్వైరీ చేసి డీటెయిల్డ్ రిపోర్ట్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి సబ్మిట్ చేస్తాం. ఇది ఇరిగేషన్ ఏఈ గారు శాంక్షన్ అయిందా లేదా, ఆ ప్లేస్ శాంక్షన్ కరెక్ట్ కదండి, వీ కాంట్ డిఫైన్ అండి. దట్ వాళ్ళు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు గ్రామ సభ తీర్మానము, మండలంలో మళ్ళీ మండల పరిషత్ తీర్మానం ఇవన్నీ జరిగిన తర్వాత పెద్ద ప్రొసీజర్ తర్వాత వస్తుంది. అదేమి మేము డిసైడ్ చేసేది కాదు. సో అదంతా వాళ్ళు వెరిఫై చేసి వాళ్ళు రిపోర్ట్ ఇస్తారు. బేస్డ్ ఆన్ దట్ కలెక్టర్ గారికి మేము జాయింట్ ఇన్స్ట్రక్షన్ రిపోర్ట్ సబ్మిట్ చేస్తాం. అంటే గతంలో ఈ అల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీ కోసం కంటకాపల్లి రైల్వే స్టేషన్ నుంచి ఎగ్జిస్టింగ్ రోడ్ అయితే ఇవ్వడం జరిగింది, తీర్మానం కూడా గతంలో ఇవ్వడం జరిగింది. సో అది కాదని మళ్ళీ తిని దత్తిదేనిపేటకి మళ్ళీ డైవర్ట్ చేశారు ఈ రోడ్ కోసం, ఇక్కడ ఈ రోడ్డుతో వెళ్ళాలని. ఇప్పుడు ఆ రోడ్డు అది గ్రామ పంచాయతీ తీర్మానించారు గతంలో. అక్కడ మన కంటకాపల్లి రైల్వే స్టేషన్ పక్క నుంచి ఆల్రెడీ రోడ్డు వాళ్ళకి తీర్మానం చేసి ఇచ్చారు గతంలో. ఆల్రెడీ కంప్లైంట్ పెట్టినప్పటికీ కూడా సరైనటువంటి పర్యవేక్షణ చేయకపోవడం వల్ల ఈరోజు జరిగిందని రైతులు ఆరోపిస్తున్నారు. అధికారులు అంటే డిఎస్సి మన పంచాయతీరాజ్ డిఈ అండ్ మన ఇరిగేషన్ ఏఈ అది సరిగా చేయలేదు. అంటే ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీస్ వాళ్ళు కాదు కదండి. ఇప్పుడు ట్యాంక్ బెడ్ ఇప్పుడు పంచాయతీరాజ్తో రోడ్ ఫార్మేషన్ కోసం ఒక రిజల్యూషన్ ఉంది అనేది వాళ్ళు మాకు వచ్చిన నోటీస్ ఇప్పటి వరకు. సో అది ప్రాపర్గా జరిగిందో లేదో మేము ముందు వెరిఫై చేయాలి. ఇప్పటి వరకు ఇరిగేషన్ వాళ్ళకి కానీ రెవెన్యూ వాళ్ళకి కానీ తెలిసిన విషయం ఏంటంటే ఒక రిజల్యూషన్ ప్రాప్తికి వర్క్ శాంక్షన్ అయింది. సో ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు టేకప్ చేసి చేయిస్తున్నారని ఒక జరుగుతుంది ఇప్పుడు. సో దాని ప్రాప్తికే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి టెక్నికల్ దీనికోసం మా తహసీల్దార్ మాకు వచ్చిన కంప్లైంట్ వచ్చిన వెంటనే తహసీల్దార్ గారు ఏఈ గారికి ఒక కంప్లైంట్ ఇలా వచ్చింది, దీని మీద మీ టెక్నికల్ ఒపీనియన్ ఇవ్వండి అని అడిగి ఆయన డిఈ గారికి లెటర్ పెట్టారు. సో ఇదంతా ఏంటంటే శాంక్షన్ అక్కడ అయ్యింది అనే దాని గురించి నడుస్తుంది ఇప్పుడు వరకు. సో శాంక్షన్ కరెక్ట్ గా అయిందా లేదా అంటే వాళ్ళు ఇచ్చిన తర్వాత అప్పుడు టెక్నికల్ ఒపీనియన్ కానీ ఫర్దర్ యాక్షన్ వీళ్ళు తీసుకుంటారు. జాయింట్ ఇన్స్ట్రక్షన్ చేసి రిపోర్ట్ ఇవ్వమని ఆదేశించారు. అది పిడి డ్రామా గారు అండ్ ఎస్సీపీఆర్ గారు అండ్ ఎస్సీ ఇరిగేషన్ గారు అండ్ ఆర్డీఓ విజయనగరం గారిని ఒక జాయింట్ ఇన్స్పెక్షన్ చేసి దీని మీద డీటెయిల్డ్ రిపోర్ట్ ఇవ్వమని మాకు ఆదేశాలు వచ్చిన మేరకు ఈరోజు మేము ఎస్సీపీఆర్ అండ్ ఎస్సీ ఇరిగేషన్ డ్రామా పీడీ గారు అండ్ నేను జాయింట్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఒక ఎన్ఆర్జీఎస్ శాంక్షన్ వర్క్ గురించి వచ్చిన ఇష్యూ మీద వచ్చిన కంప్లైంట్స్ మీద ఈరోజు ఈ జాయింట్ ఇన్స్పెక్షన్ అనేది కాల్ఫర్ చేయడం జరిగింది. సో అది ఎన్ఆర్జీఎస్ రోడ్ శాంక్షన్ దాని మీద చెప్తున్నాను. అది చెప్తున్నాను కొత్త వలస మండలంలో దప్తి కొత్త వలస టు దప్తి గన్నన్నపేట రోడ్డు సుంకరపట్నం విలేజ్కి వెళ్ళే రోడ్డుకి సంబంధించి ఎన్ఆర్జీఎస్ వర్క్స్లో లేటెస్ట్గా పల్లి పండుగలో శాంక్షన్ అనేది చేయడం జరిగింది గ్రామ సభ తీర్మానంతో. సో దాంట్లో ఒక చెరువు నరసరాజు చెరువు అనే చెరువులో ఒక బెడ్లో ఈ రోడ్డు రెగ్యులర్గా ఫామ్ చేస్తున్నారని ఒక పిటిషనర్స్ అన్నారు. పిటిషనర్స్ కంప్లైంట్ మేరకు మేము విజిట్ చేయడం జరిగింది. సో ఆ రోడ్ యొక్క శాంక్షన్ ప్రొసీజర్స్ ఏంటి, ప్రాపర్గానే శాంక్షన్ జరిగింది కూడా వెరిఫై చేస్తున్నాము. డ్రామా పీడీ గారు దాని మీదే ఆ కన్సర్న్ పంచాయతీ సెక్రటరీని పిలిపించాము, ఎంపీడీఓ గారిని పిలిపించాము. ప్రొసీజర్ అంతా ప్రాపర్గా జరిగిందా లేదా, అసలు ప్రపోజ్డ్ రోడ్ అదా కాదా అన్నది ఒకసారి వెరిఫై చేయిస్తున్నాము. సో వాళ్ళు ఆ రిపోర్ట్ వాళ్ళు సబ్మిట్ చేస్తారు. ప్రొసీజరు ఎవరు వెండర్ కింద ఎవరిని రిజిస్టర్ చేశారు, ఆ వర్క్ ఎవరు ఎగ్జిక్యూట్ చేశారు, సో ఆ డీటెయిల్స్ ఆ పంచాయతీరాజ్ ఎస్సీపీఆర్ గారితో కూడా కోఆర్డినేట్ చేస్తుంది. ఎస్సీపీఆర్ గారు శాంక్షన్స్ ఇస్తారు కాబట్టి ఫైనల్గా అవన్నిటి రిపోర్టు వాళ్ళు సబ్మిట్ చేస్తారు. సబ్మిట్ చేసిన తర్వాత ఇరిగేషన్ వారు దానికి సంబంధించిన ప్రీవియస్గా కంప్లైంట్కి సంబంధించిన కానీ కరస్పాండెన్స్ వాళ్ళ దగ్గర ఏదైతే జరిగిందో ఆ కరస్పాండెన్స్ ఫీజిబిలిటీ రిపోర్ట్ కానీ ఆ కరస్పాండెన్స్కి సంబంధించిన అన్నిటి రిపోర్టు మన ఇరిగేషన్ ఎస్సీ గారు సబ్మిట్ చేస్తారు. సో పంచాయతీరాజ్ ఎస్సీ గారు కూడా వర్క్ శాంక్షన్ ఎవరికి వర్క్ ఇచ్చారు, వెండర్గా ఎవరిని రిజిస్టర్ చేశారు, అసలు శాంక్షన్ ప్రొసీజర్ ప్రకారమే జరిగిందా లేదా అని ఒక వెరిఫికేషన్ అంతా చేసి ఆయన రిపోర్ట్ ఆయన సబ్మిట్ చేస్తారు. అండ్ నాకు రెవెన్యూ తరఫు నుంచి మా తహసీల్దార్ గారు అండ్ మేము సబ్మిట్ చేసే రిపోర్ట్ ఏంటంటే అది దాని యొక్క
ఎక్కడ ఏ ప్లేస్లో రోడ్డు ఎగ్జిస్టింగ్ రోడ్డు గ్రావెల్ ఫామ్ చేశారు, దానికి మేము ఇరెగ్యులర్గా జరుగుతుందని మాకు నోటీస్కి వచ్చిన వెంటనే మేము ట్రంచ్ కూడా కొట్టడం జరిగింది అది చేయకోకుండా. సో నైట్ గ్రావెల్ ఫామ్ చేశారనే ఒక కంప్లైంట్ మేరకు మేము విజిట్ చేయడానికి వచ్చాము. అదే యాజ్ పర్ పంచాయతీ యాక్ట్ ప్రకారం ఆల్ కమ్యూనల్ బాడీస్ రెస్టెడ్ విత్ పంచాయతీ డిపార్ట్మెంట్. సో అది పంచాయతీ వాళ్ళు ప్రొటెక్ట్ చేయాలి యాక్చువల్గా వాటర్ బాడీస్ని, కానీ కమ్యూనల్ ల్యాండ్స్ ఏదైతే పంచాయతీ పరిధిలో ఏవైతే ఉంటాయో ప్రొటెక్ట్ చేయాలి. రెవెన్యూ వాళ్ళు దానికి కంటకాపల్లి గ్రామ పంచాయతీ నివాసన్నాను, మాది కొత్తూరు గ్రామం. మా గ్రామంలో నరసరాజు చెరువు నుండి గుమ్మడికండ రిజర్వాయర్ నుంచి నరసరాజు చెరువులు ఉంటూ నరసరాజు చెరువు నుంచి ఆ కిందకి 3 మండలాల మీదుగా వెళ్తుంది. ఇది హనుమంత సాగరంలో కలుస్తుంది. ఈ చెరువు 142 ఎకరాల్లోనే 45 ఎకరాలు 10 సెంట్లండి. దీనికి ఆర్బీఎం ఉంది, ఎల్పిఎం నెంబర్ ఉంది. దీన్ని ఎన్నిసార్లు చెప్పిన అధికారులు కానీ విన్నవించిన నేను ఇచ్చిన పెండింగ్ 1100 సీఎం గారి ఫేస్లో పెండింగ్లో ఉన్నాయి సార్. అలాగే కలెక్టర్ గారి దృష్టిలో ఉంది సార్, ఎంపీ గారి దృష్టిలో ఉంది సార్. ఎంపీ గారు కూడా కలెక్టర్ గారు చెప్పారు సార్. కలెక్టర్ గారు చెప్పినా సరే, ఎవరు చెప్పినా సరే వినకంట, కలెక్టర్ గారు చెప్పినా ఎంపీ గారు చెప్పినా వీళ్ళు దౌర్జన్యంగా రాత్రికి రాత్రే రోడ్లు నిర్మిస్తున్నారు సార్. ఆల్ట్రాటెక్ వాళ్ళు సత్య కళ్యాణాలు. ఈ చెరువు కింద 10 లింకింగ్ చెరువులు 3 మండలాల చెరువులు ఉన్నాయి. ఈ చెరువు కింద నరసరాజు చెరువు కింద సాయిపురాజు చెరువు ఒకటి ఉంది, దాని కింద 150 ఎకరాలు. ఈ నరసరాజు చెరువు కింద 200 ఎకరాలు. అలాగే కంటకాపల్లి కంటమాంబ చెరువు కింద 100 ఎకరాలు. సరస్వతి చెరువు కింద 50 ఎకరాలు. అలాగే లింగాల కంటి చెరువు కింద ఒక 50 ఎకరాలు. అలాగే మా దీనికి ఆనుకున్న సాంబీపాలెం అంబ చెరువు కింద 200 ఎకరాలు. అలాగే ఎల్కోట మండలం ఉదినడి చెరువు నిడిగట్టు గ్రామానికి అదొక 200 ఎకరాలు. అలాగే దాని కింద చిన్న చిన్న బందలు వాగులు ఉంటూ భీమాల రాజ్ చెరువు, అది ఎల్కోట మండలం. అలాగే సిరికిపాలి గ్రామం అది చెరువు, అలమండ పెద్ద చెరువు, అది అందుకు బాగా అది దాని కింద ఒక 5000 ఎకరాలు. ఇంచుమించు 2000 ఎకరాల పైన సాగు చేసుకుంటూ 20,000 కుటుంబాలు హాయిగా సుఖ సంతోషాలతో పశుపక్షాదులు, డైరీ ఫారాలు, చేపల వల్ల గవర్నమెంట్కి ప్రజలకి ఇన్కమ్ వచ్చే చెరువుల్ని ఇలా కబ్జా చేయడం అన్యాయం, ఇది అక్రమం. దీన్ని మీ పత్రికలు వారికి వీరు కూడా ఇది పైదేవి తీసుకెళ్ళి దీన్ని నాకు న్యాయం చేస్తారని, మా ప్రజలకి మాకు న్యాయం చేస్తారని కోరుతున్నాను. అలాగే మరి ఎంపీడీఓ గారితో మాట్లాడుతూ మాకేం తెలియదు సార్ దాని గురించి అనే పరిస్థితికి వచ్చింది. మరి ప్రతి దగ్గర కూడా పంచాయతీ సెక్రటరీ ఉంటారు, విఆర్ఓలు ఉంటారు, మరి సచివాలయం సిబ్బంది ఉంది. వాళ్ళకి ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ తీసుకొని మరి ఇటువంటి జరగకుండా చూడాల్సిన బాధ్యత ఉన్న అధికారులే మాకేం తెలియదు అన్న చాలా దురదృష్టకరం. అలాగే జిల్లా యంత్రాంగాన్ని కూడా మొన్న కలెక్టర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. మరి ఆ రోజు మాట్లాడిన తర్వాత ఆ రోజు రాత్రికి ట్రెంచ్ కటింగ్ ఒకటి జరిగింది ఇక్కడ, నేను అది కూడా చూడడం జరిగింది. మరి వాట్సాప్లోని మరి పంచాయతీ వాళ్ళు పైప్ లైన్కి తవ్వారో లేకపోతే ఈ రోడ్డుకి ట్రెంచ్ కటింగ్ చేశారో అన్నది అర్థం లేదు. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో చెరువులో ఏదైతే రోడ్డు ఉందో ఈ రోడ్డుని పూర్తి స్థాయిగా తీయాలి. లేకపోతే ఏముంది 4 రోజులు పోయాక మళ్ళీ ట్రెంచ్ కటింగ్ కొట్టిందని దాన్ని మళ్ళీ క్లోజ్ చేసుకొని మళ్ళీ రోడ్డుని వాడుకునే పరిస్థితి ఉంది. ఇక్కడ చాలామంది రైతులందరూ కూడా పోరాటం చేస్తూ ఉన్నారు. ఇక్కడికి ప్రజాప్రతినిధులు వచ్చారు, రైతులు వచ్చారు. అలాగే ఒక్క చెరువు గర్భమే కాకుండా కోదండ రామాలయంకి సంబంధించి కూడా సుమారు 400 ఎకరాలు ఇక్కడ ఉంది. వైజాగ్లో ఉన్న కోదండ రామాలయం ఆ రోడ్లోంచి కూడా సుమారు 500 మీటర్లు రోడ్డు కూడా వేయడం జరిగింది. ఖచ్చితంగా మా ఆలోచన తర్వాత మా ఉద్దేశం ఏంటంటే ఇటువంటి చర్యలు ఎక్కడ జరిగినా కానీ వెంటనే ప్రభుత్వం దీని మీద తక్షణ చర్యలు తీసుకోవాలి. ఏదో మాట వరుసగా కార్యక్రమాలు చేయడం కాకుండా నిజంగా మొన్న నేను చూశాను రాష్ట్ర అధికార ప్రతినిధి గొంపకృష్ణ గారు కూడా దీని మీదకి వచ్చి ఆయన మాట్లాడడం, రైతులు ఆయనకి రిప్రజెంట్ చేశారు. దాని మీద మరి ఆయన వచ్చి దీని మీద పోరాటం చేయడం కూడా హర్షిస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా ఆయన ఆ విధంగా రావడం, అలాగే మళ్ళీ రైతులందరినీ తీసుకెళ్ళి ఆయన ఎంపీ గారితో చెప్పడం, ఎంపీ గారు కలెక్టర్ గారితో మాట్లాడడం, కలెక్టర్ గారు దీని మీద యాక్షన్ చేసుకోవడం, నిజంగా ఎంపీ గారిని కలెక్టర్ గారిని కూడా అందరినీ మా రైతుల తరఫున వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ ఉన్నాం. అంతేకాకుండా ఎవరైతే దీన్ని నిర్లక్ష్యంగా చేసి, ఎందుకంటే రాజకీయ నాయకులు రకరకాలుగా అన్నీ చెప్తూ ఉంటారు, అది కాకుండా మన ఉద్యోగ బాధ్యత కూడా మనం చేయాలి. కాబట్టి ఆ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అవనండి, రెవెన్యూ సిబ్బంది అవనండి, లేకపోతే పంచాయతీరాజ్ ఏఈ అవనండి, డిఈ అవనండి, వాళ్ళ మీద చర్యలు లేకపోతే ఇటువంటివి జరుగుతూనే ఉంటాయి. ఇక్కడే కాదు, తర్వాత నరపం ఏదైతే వీరభద్రాపురంలో కూడా రేపు ఇంకొక రియల్ ఎస్టేట్ ఒక వెంచర్కి మరి రోడ్డు వేయడానికి అక్కడ కూడా అలాగే జిల్లాలో ఉన్న మంత్రి గారు అవనండి, లేకపోతే ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు అవనండి, అసలు ఏం జరుగుతుంది, ఈ నియోజకవర్గంలో ఏం జరుగుతుంది, జిల్లాలో ఏం జరుగుతుందని వారు కూడా
శ్రద్ధ పెట్టి చూడకపోతే ఖచ్చితంగా ప్రభుత్వానికి చెడ్డ పేరు. ఏదైతే ప్రభుత్వం ఆలోచన చేసి ఈ ఎన్ఆర్ఈజీఎస్ ఫండ్స్ అన్నీ కూడా గ్రామాల అభివృద్ధికి అవనండి, మరి రైతన్నలకు సపోర్టివ్గా అవనండి. రేపేమో ఇరిగేషన్ వర్క్స్ వస్తున్నాయి, అలాగే హార్టికల్చర్ వర్క్స్ వస్తున్నాయి. ఇవన్నీ కూడా సక్రమంగా జరుగుతున్నాయా, ప్రజల కోసం ఈ వర్కులన్నీ పెడుతున్నారా, లేకపోతే ప్రజాప్రతినిధులు వర్కులు చేసుకోవడానికి ఇది పెడుతున్నారా అన్నది కూడా ఒకసారి దాని మీద కూడా ఎంక్వైరీ చేయాలని తక్షణమే మా డిమాండ్ ఏంటంటే, కలెక్టర్ గారు ఈ ఎవరైతే అధికారులు దీనికి రెస్పాన్సిబిలిటీ ఉన్నారో, ఏఈ అవనండి, డిఈ అవనండి, అలాగే ఇరిగేషన్ ఏఈ అవనండి, అలాగే రెవెన్యూ సిబ్బంది వాళ్ళందరి మీద తగు చర్యలు తీసుకోవాలి. లేకపోతే ఎందుకంటే మాకు తెలియదనే పరిస్థితిలో డిఈ గారిని అడిగితే నాకు తెలియదు సార్ అనే పరిస్థితి. మరి వాళ్ళకి తెలియకుండా ఎలాగ శాంక్షన్స్ వచ్చాయి? ఎస్టిమేట్ వేయాలి కదా. ఎస్టిమేట్ జేఈఓ డిఏ ఎస్టిమేట్ వేసినప్పుడు 40 అడుగుల రోడ్డు ఎస్టిమేషన్ వేసారా, లేకపోతే ఎన్ఆర్జీఎస్ నామ్స్ ప్రకారం 10 అడుగులకి ఎస్టిమేషన్ వేసారా? అలాగే మొన్న కొత్త వలసలో కూడా హై స్కూల్ పక్క నుంచి కూడా ఒక రోడ్డు శాంక్షన్ అయితే ఇంకో రోడ్డు మరి దాన్ని కూడా సిమెంట్ రోడ్ వేయడం జరిగింది. అక్కడ పరిస్థితి ఏంటంటే ఎవరైతే వెనకాల లేఅవుట్ ఉన్నారో లేఅవుట్ వాళ్ళు రోడ్డు వేసుకోవడానికి డిపార్ట్మెంట్ వాళ్ళని బిల్ చేసుకోవడం కన్నా ఒక అగ్రిమెంట్తో అక్కడ కూడా పని చేసుకున్నారు. దాని మీద కూడా మేము మాట్లాడడం జరిగింది. అది కూడా బిల్ చేయొద్దని చెప్పడం జరిగింది. ఇక్కడే కాదు, ప్రతి చోట కూడా ఎల్కోటకు వచ్చేసరికి చంద్రూరు గ్రామంలో ఏదైతే ఆర్ఎన్బి రోడ్డు ఉందో ఆర్ఎన్బి రోడ్డుకి ఇరువైపులో కూడా మళ్ళీ రోడ్డు వేసే పరిస్థితి. ఎందుకంటే ఆర్ఎన్బి రోడ్డుకి ఒక లిమిట్ ఉంటుంది. రోడ్డు నుంచి ఒక 20 అడుగులో 30 అడుగులు ఇది ఆర్ఎన్బి దానికి. మరి ఆ రోడ్లో కూడా పంచాయతీరాజ్ వాళ్ళు వెళ్ళి మరి రోడ్లు వేసే పరిస్థితి, కాలువలు వేసే పరిస్థితి. మరి ఇక్కడ వీళ్ళు చెప్తా ఉన్నారు ఈ రోడ్డుకి ఇంకా అటు ఇటు 10 అడుగుల దూరంలోనే గోడ కడతారంటే ఇది కంపెనీ వాడు ఒకడే వాడుకోవడానికి అన్నట్టు ఇక్కడ రైతన్నులందరూ చెప్పడం జరుగుతుంది. కాబట్టి తక్షణమే ప్రభుత్వం ఆలోచన చేయాలా. ఈ విషయాన్ని ఒక్క విజయనగరం జిల్లాకి కాదు, రాష్ట్ర పెద్దల దగ్గర కూడా, అటు పవన్ కళ్యాణ్ గారి దగ్గర కావనండి, చంద్రబాబు నాయుడు గారి దగ్గర కావనండి, అలాగే లోకేష్ గారి దగ్గర కావనండి, ఖచ్చితంగా ఈ విషయాన్ని తీసుకెళ్తాం. గౌరవ ఎంపీ గారి దగ్గర కూడా ప్రత్యేకంగా వెళ్ళి, ఎందుకంటే ఇటువంటి ఒక దగ్గర వదిలేస్తే ఇదే ఆనవాయితీ అయిపోతుంది. అధికారులు అందరూ మరి ఎందుకు నిర్లక్ష్యం ధోరణితో ఉంటున్నారో, లేకపోతే వాళ్ళు ఎటువంటి ఒత్తిళ్ళకి మరి లోన్ అయ్యి ఇలాంటి వాటికి ఒప్పుకుంటున్నారో అర్థం కావడం లేదు. ఎక్కడో దగ్గర చర్యలు తీసుకుంటే ఇటువంటి వాటికి అరికట్టడం జరుగుతుంది. కాబట్టి తక్షణమే ఒక ఎంక్వైరీ చేసి కలెక్టర్ గారు ఈ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. టీవీల్లోని పేపర్లోని చూస్తూ ఏదైతే కొత్త వలస మండలంలో కట్టికప్పుల పంచాయతీలో అల్ట్రాటెక్ కంపెనీకి వేరే సత్య కళ్యాణ్ లేఅవుట్కి కూడా ఒక రోడ్డు ఇక్కడ చెరువులోంచి నరసరాజు చెరువులోంచి ఫామ్ చేస్తున్నారనే విషయాన్ని తెలుసుకొని మరి ఇక్కడ ఏం జరుగుతుందని తెలుసుకోవడానికి అయితే మరి ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ ఉన్న పరిస్థితులు చూస్తే ఎన్ఆర్ఈఎస్ నిధుల్లో సుమారు 50 లక్షల రూపాయలు ఏదైతే దత్తి దన్నన్నపేటకి మరి తారు రోడ్డు నిమిత్తం పంచాయతీ వాళ్ళు తీర్మానం ఇచ్చి తర్వాత మండల పరిషత్ నుంచి జిల్లా పరిషత్ నుంచి తీర్మానాలు అయ్యి మరి ప్రభుత్వం శాంక్షన్ చేసిందో ఆ రోడ్డు మానేసి ఈ పక్కన సుమారు ఎన్ఆర్ఈజీఎస్ ఫండ్స్లోంచి 40 అడుగుల రోడ్డు వేయడం నిజంగా ఆశ్చర్యం అనిపించింది నాకు. ఎందుకంటే ఎక్కడ కూడా లేదు, ఇటువంటి ఎన్ఆర్ఈజీఎస్లో ఇటువంటి రోడ్లు వేసింది ఎక్కడ కూడా చూడలేదు. ఎందుకంటే ఇది కేంద్ర ప్రభుత్వ నిధులతో ఎన్ఆర్ఈజీఎస్లో గౌరవ ముఖ్యమంత్రి గారు అవనండి, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు అవనండి, ఆయన పంచాయతీరాజ్ మినిస్టర్ అయిన తర్వాత మరి రాష్ట్రంలో ఎన్ఆర్ఈజీఎస్ ఫండ్స్ అన్ని 100% ఖర్చు పెట్టాలన్న ఉద్దేశంతో ఎన్నో వర్కులు శాంక్షన్ చేసి, ఉదాహరణకి మా కాన్స్టిట్యున్సీలోనే సుమారు 100 కోట్లకు పైగా మరి శాంక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. మరి అందులో ఒక రోడ్డు బదులు ఒక రోడ్డు నిర్మిస్తూ ఇది కూడా ఒక కంపెనీకి పనికొచ్చే విధంగా, ఇది రైతులకు కానీ ఎవరికి కానీ పనికొచ్చేది కాదు. అది కూడా ముఖ్యంగా ఈ చెరువులోని సుమారు 4-5 ఎకరాలు ఆక్యుపై చేస్తూ మరి ఈ రోడ్డు నిర్మించడం చాలా దురదృష్టకరం. మరి అధికారులు ఏం చేస్తున్నారో, లేకపోతే అధికార నిర్లక్ష్యమా, మరి పత్రికల్లో చూసినా లేకపోతే టీవీల్లోని వార్తల్లో చూసినా మరి ఇదంతా కూడా రాజకీయ నాయకులు, బడాబాబులు వీళ్ళందరూ కూడా రియల్ ఎస్టేట్లకి సపోర్ట్ చేస్తూ ఈ రోడ్లన్నీ వేస్తున్నారు, రైతులను పట్టించుకోలేదు. ఒకవేళ రైతులు అడిగితే మా మీద కేసులు పెట్టే పరిస్థితి ఉంది, మమ్మల్ని బెదిరిస్తున్నారని చెప్పడం చాలా దురదృష్టకరం. ఈ ప్రభుత్వాల్లో ఇటువంటి కార్యక్రమాలు చేయడం, అధికారులు పట్టినట్టు ఉండడం చాలా దురదృష్టకరం అని మరి తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఎవరైతే కన్సర్న్డ్ అధికారులు ఉన్నారో, ఇది చెరువులోంచి రోడ్డు వేస్తున్నారంటే ఇరిగేషన్ వాళ్ళకి సంబంధం ఉంటుంది, రోడ్డు వేస్తున్న పంచాయతీరాజ్ వాళ్ళకి ఉంటుంది. అలాగే ఇటువంటివి జరుగుతున్నప్పుడు రెవెన్యూ వాళ్ళు కూడా బాధ్యతగా మరి ఏం జరుగుతుందని తెలుసుకోవాలి. మరి ఇక్కడికి వచ్చేసరికి నేను ఈ విషయం మీద మా తహసీల్దార్ గారితో మాట్లాడాను.